ఆకలిస్తుందమ్మా, త్వరగా భోజనానికి రండి. ఇప్పుడు నీ అనుమానం తీరిపోయిందా? ఇక్కడ అంతా బానే ఉందని బన్నీ చెప్పాడు కదా. లేదండి, ఎవర్ని నమ్మినా వీణ్ణి నమ్మటానికి వీల్లేదు. వీడు మహానటుడు, లేనిది ఉన్నట్టు చెప్తాడు. చిన్నపిల్లాడు అబద్ధం ఎందుకు చెప్తాడు? అతిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. భోంచేద్దాం పద. పదండి, మీకు కూడా ఆకలిగా ఉన్నట్టుంది. ఏమా పావని, వంట అయిందా? అన్నీ రెడీ పిన్ని గారు, మీరు కూర్చోండి. ముందే ఎందుకులేమ్మా, అందరూ రాని. పైగా అతిథులు కూడా వచ్చారు కదా. ఏంటి బన్నీ, తాతయ్య వాళ్ళు రాలేదా? వస్తున్నారు పెద్దమ్మా. ఏంటి బన్నీ అక్కడ కూర్చుంటున్నావు? ఇందాకే స్నాక్స్ తిన్నా పెద్దమ్మా, ఆకలిగా లేదు. సరే. రండి, కూర్చోండి. కూర్చోండి. వసు, అల్లుడు గారు ఎక్కడా? ఏమ్మా హారిక, ఈ మధ్య మీ అమ్మ నాన్న వచ్చారా? వచ్చారు పిన్ని గారు, వచ్చి చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు నన్ను చూసి. వసు ఏం చేస్తుందో ఏం చేయకూడదో చెప్పడానికి మీరెవరు? తను ఏం చేస్తే మీకెందుకు? తనకి ఏమీ లేదని ఎలా అంటారు? ఇంకొకసారి మాట జారారంటే మర్యాదగా ఉండదు. ఇంకెప్పుడు ఈ గడప తొక్కం. మమ్మల్ని చూడాలనిపిస్తే నువ్వే మన ఇంటికి రా. మీ అమ్మ అన్న వదిళ్ళు మాకు మంచి సన్మానమే చేశారు. బాగా బుద్ధొచ్చింది. వెనక ముందు చూడకుండా మీ పెళ్లి చేసినందుకు తగిన శాస్తి చేశారు. ఏమండి, మనం తర్వాత భోంచేద్దాం. ఎందుకలా? నేను తింటాను. ఏమైందన్నయ్య? నేను కాసేపు ఆగి తింటాను రా. వసు, నేను వడ్డిస్తాను కానీ నువ్వు వచ్చి కూర్చో. నేను తర్వాత తింటానక్క. తర్వాత ఎప్పుడు? మీ అమ్మా నాన్నలు వచ్చారు కదా, వాళ్ళతో కలిసి తిను వసు. లేదండి, అక్క, హారిక, నేను తర్వాత తింటాం. వాళ్ళతో రోజు తింటావుగా, ఈరోజు మీ అమ్మ నాన్నతో తిను. కూర్చో. నేను వడ్డించుకుంటానండి. ఏం వడ్డించుకుంటావు? నువ్వేమో చిక్కిపోయావని మీ వాళ్ళు అంటున్నారు.
మేము సరిగా తిండి పెట్టట్లేదు అనుకుంటాను. అదేం లేదు బాబు. తిను వసు. ఏమైంది వసు? తిను. తినే ముందు ప్రేయర్ లాంటిది ఏదైనా చేస్తున్నావా ఏంటి? మమ్మీకి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు డాడీ. హే బన్నీ, తినకుండా అక్కడ కూర్చున్నావేంటి? లేదు డాడీ, ఇప్పుడే తిన్నా స్నాక్స్, ఆకలిగా లేదు. తిను వసు. ఏంటి వసు, స్పూన్తో తింటున్నావేంటి? చేతికేమైంది? అబ్బో, ఈ చండాలం ఎప్పటి నుంచి? ఏమైంది వదినా? రాయి పంట కింద రాయి పడింది వదినా. బయటికి ఊసేవే. మింగేశాను. రాళ్ళని కూడా తినే రాక్షసివే నువ్వు. ఏం చేయంలే, అప్పుడప్పుడు ఇంటికి ప్రిన్సిపాల్ వచ్చినట్టే పంట కిందకి రాళ్ళు వస్తాయి. కక్కలేను, మింగలేను. ప్రిన్సిపల్ రావడం ఏంటండి? పిల్లల కోసం వస్తారండి. మన బన్నీ అను కీర్తిలు స్కూల్లో బాగా చదువుతున్నారని చెప్పడానికి వచ్చారా ఆంటీ? మంచిదే కదా బాబు. మంచి విషయాలతో పాటు చెడు విషయాలు కూడా చెప్తారు కదా. చెడు విషయాలా? ఏంటండి? ఏం లేదండి, పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం, ఇంట్లో సరిగ్గా చూసుకుంటున్నావా లేదా అని అడుగుతారు కదా. అను కీర్తిలేమో తల్లి లేని పిల్లలాయే. వాళ్ళకి తల్లి లేదని ఎవరు చెప్పారు అత్తయ్య? వసు వాళ్ళ మదర్ కాదా? వాళ్ళని వసు సరిగ్గా చూసుకోవడం లేదా? వసు రావడం వల్ల పిల్లలు బాగా షైన్ అయ్యారు, చక్కగా చదువుకుంటున్నారు. రైట్ టైంలో వసు వదిన ఇంట్లో అడుగుపెట్టింది. వసు లాంటి మదర్ ఉంటే ఏ పిల్లలైనా హ్యాపీగా ఉంటారు. అంతా ఒకటైపోయారు. ఇక నేనేం మాట్లాడను. ప్లాన్ అంతా పాడు చేశారు.
ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? మా ముచ్చుముఖం అల్లుడి దగ్గర ఇన్ని ముచ్చట్లున్నాయి. వాడేంటే అందరి ముందు ఆ వసుతో రొమాన్స్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. నాకు షాకింగ్ గానే ఉందా ఆంటీ? బావగారు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. వాడికా దానిపై మోజు లేదు, దానికా వాడిపై ప్రేమ లేదు. పిల్లల కోసం పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరి మధ్య ఇంత కెమిస్ట్రీ ఏంటి? ఆ దరిద్రం మనం 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 చూడటమేంటి? నాకు తెలిసి బావగారు కావాలనే అదంతా చేసినట్టున్నారు. వసు అక్క వాళ్ళ అమ్మా నాన్నల ముందు అలా నటించారు. వాడు నటించడే, ఏదైనా మొహం మీద చెప్పేస్తాడు. అసలు నోరు తెరిచి ఎక్కువ మాట్లాడని వాడు దాని చేయి పట్టుకోవడమేంటి? వాడు మారిపోయాడా లేక వాణ్ణది మార్చేసిందా? ఏదో జరిగింది. మన ప్లాన్ ఫెయిల్ అయింది. మంచి ఛాన్స్ వేస్ట్ అయింది. నా తప్పేం లేదు కదే. నేను చాలా ప్రయత్నించాను. పెద్దోడు చిన్నోడు దాన్నే సపోర్ట్ చేశారు. అభిగాడు కూడా పెళ్ళానికే వత్తాసు పలికాడు. పావని సరే సరి. మీ అత్తయ్య ఏమో ఏమీ మాట్లాడకుండా గమ్మున ఉంది. మన టైం బ్యాడ్ ఆంటీ. కాసేపట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. మనమేం చేయలేం. వాళ్ళు పోతే ఏంటి, వీళ్ళింట్లోనేగా ఉంటారు. వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ అందరి అసలు రూపాలు యథావిధిగా ఉంటాయి. మనం ఆడుకోవచ్చు. ఇంత జరిగాక కూడా నీకు ఇంకా ఆశ ఉందా ఆంటీ? ఆశ ఉండాలి, ఆశ చావకూడదు. వాడెవడో గజనీ మహమ్మద్ అంట మన దేశం మీద 17 సార్లు దండయాత్ర చేశాడట. మనం కూడా అంతే. వసుపై 1000 సార్లు దండయాత్ర చెయ్యాలి. గెలిచే వరకు పోరాడాలి. పిన్నిగారు, హారిక, సుశీల పిన్ని వాళ్ళు బయలుదేరుతున్నారు, రండి. ఇదొకతి. మన సెండ్ ఆఫ్ చెప్పకపోతే వాళ్ళు వెళ్ళనట్టు పిలుస్తోంది. పద వెళ్ళి సాగనంపుదాం. పద. వెళ్ళొస్తాం వదినా. బావగారిని అడిగామని చెప్పండమ్మా. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అప్పుడే కదా మా గొడవలు పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. ఏమ్మా హారిక, ఈసారి మేము వచ్చినప్పుడు మాకు శుభవార్త చెప్పాలి. తప్పకుండా పిన్నిగారు. కాకపోతే ముందు వసు అక్క, తర్వాతే నేను. ఒరే బన్నీ, మమ్మల్ని మర్చిపోకుండా మా ఇంటికి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండురా. అలాగే తాతయ్య, మా నానమ్మ పర్మిషన్ తీసుకొని వస్తాను. అఖిల్, ఆంటీ అంకుల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. లేదు బాబు, మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. మేం కార్లో డ్రాప్ చేస్తాం కదా అంకుల్. పర్వాలేదు బాబు. మా దగ్గర కూడా మొహమాటం అయితే ఎలా అంకుల్? మొహమాటం అని కాదు బాబు, మీకు పనులుంటాయి కదా, ఇబ్బంది పెట్టకూడదని. మాకేం ఇబ్బంది ఉండదు. మీరు అప్పుడప్పుడు ఇలా వచ్చి వెళ్తుంటే మాకు సంతోషంగా ఉంటుంది. మీరు కూడా మా ఇంటికి తప్పకుండా రావాలి. వీలు చూసుకొని వస్తామంటే. వసు, ఇక వెళ్ళరామా? పదండి. సరే అండి, వెళ్ళొస్తాం. బన్నీ బాయ్. అబ్బా, ఏ గొడవ పెట్టలేకపోయానే. సారీ అమ్మమ్మ, వీళ్ళ మీద ప్రేమ ఎక్కువైనట్టు మీ మీద తక్కువైనట్టు నటించాల్సి వస్తుంది. ఇదంతా అమ్మ కోసమే చేస్తున్నాను. అదేంటి అప్పుడే క్యాబ్ వచ్చేసిందేంటి? ఇంకాసేపు ఉండేసి వెళ్ళొచ్చు కదా. లేదు వసు, ఉన్నది కాసేపైనా తృప్తిగా ఉంది. నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావు, అదే మాకు తృప్తిగా ఉందమ్మా. అవును వసు, ఇందాక ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఎన్నెన్నో అనుమానాలు. ఇంట్లో ఏదైనా జరగకూడనిది జరిగిందేమో, మీ అత్తయ్యకు నీకు గొడవైందేమో, పిల్లల విషయంలో అల్లుడిగారికి నీకు మనస్పర్ధలు వచ్చాయేమో, ఏవేవో ఊహలు ఛాయలు. కాని దేవుడి దయవల్ల అవేవీ నిజాలు కావని అర్థమైంది.
ముఖ్యంగా అల్లుడిగారికి నువ్వంటే ఎంత ప్రేమో చూశాక భోం చేయకుండానే కడుపు నిండిపోయింది. మీ తోడికోడళ్ళు, బావ, మరిది అందరూ నిన్ను తమ సొంత మనిషిలా చూసుకుంటుంటే నా మనసుకెంత సంతోషం వేసిందో తెలుసా? నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి. మేం కూడా అదే కోరుకుంటున్నాం. అవునమ్మా, ఇందాకటి నుంచి మీ అమ్మ చాలా కంగారు పడిపోతుంది. ఇప్పుడు చూడు ఎంత సంతోషంగా ఉందో. శ్రీశైలం గుళ్ళో ఎంత ప్రశాంతంగా ఉన్నాము. మీ ఇంట్లో ఇప్పటి వరకు అంత ప్రశాంతంగా గడిపాం. వెళ్ళొస్తాం తల్లి. ఇప్పుడు సంతోషమైన వసు? అమ్మ నాన్నలకి నిజం తెలిసిపోతుందేమోనని భయపడ్డాను. ఈ ప్రమాదం వాళ్ళకి తెలియకుండా ఆనందంగా బయలుదేరారు. అందుకు కారణం మా అభిమరిది గారు. నువ్వు తనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఇలా చేస్తారని ఊహించలేదక్కా. నీకోసం చేశారు మరి. మీరందరూ నాకు సాయం చేశారు. ఇకపై నేనేం చేయాలో నిర్ణయించుకోవాలి. ఏం చేయాలనుకుంటున్నావు? నా మీద పడ్డ నింద అలాగే ఉందక్కా. అత్తయ్య ఎక్కువ మాట్లాడకపోయినా, ఆయన లేని చనువు ప్రదర్శించినా అది నా వాళ్ల ముందు నన్ను కాపాడటం కోసమే అని నాకు తెలుసు. నేనా తప్పు చేయలేదు అని కూడా వాళ్ళకి తెలియాలి కదక్కా. అందుకేదో ఒకటి చేయాలి. ఏం చేయనవసరం లేదు. అత్తయ్యతో అభితో నిజం చెప్పు చాలు. నా పిల్లలకు నేను చెడు చేయలేనక్కా. కానీ వేరే పరిష్కారం లేదు కదా వసు. ఏమైనా సరే నేను బాధపడతాను తప్ప నా పిల్లల్ని బాధ పెట్టను. ఒక్కోసారి మన అతి మంచితనం మనల్ని బాధ పెడుతుంది వసు. అబద్ధాలు నిజాలై అపార్థాలకు దారితీసి మనుషుల మధ్య అడ్డుగోడలు కడతాయి. అత్తయ్య చాలా మంచిది, అభి అంతకన్నా మంచివాడు, నువ్వు మంచిదానివే. కాని మీ మధ్య అగాధాలు అడ్డుగోడలు వస్తున్నాయి. అది మంచిది కాదు. ఆలోచించు వసు. నువ్వు కోరుకున్నట్టు వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. కానీ నీ సమస్య అలాగే ఉంది. నువ్వు సంతోషంగా లేవు. ఏం చెయ్యాలో ఆలోచించు.